అందరికీ నమస్కారం. నిన్న గొడ్డలిపాటి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. గంటల కొద్దీ ఉపన్యాసం చెప్పారు. ఆ ప్రెస్ మీట్లో తన కడుపు మంట, కూటమి ప్రభుత్వం మీద ఉన్న దుగ్ధ తీర్చుకోవటానికి తప్పితే, కూటమి ప్రభుత్వం మీద విషయం చిమ్మటానికి తప్పితే ఒక్క సూచన కానీ, ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తిగా ఈ రాష్ట్ర సమస్యల గురించి కానీ, ప్రజలకు మేలు చేసే విషయాల్లో కానీ కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా ఒక్క సూచన కూడా చేయలేదంటే ఈయన అసలు రాజకీయాలకి తగునా కాదా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజమైపోయిద్ది అనే ఒక భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తను 5 సంవత్సరాల పరిపాలనలో చేసింది చెప్పుకోవటానికి ఏమీ లేకపోవడంతో ఈ ప్రభుత్వం మీద విషయం చిమ్ముతూ అబద్ధాలని ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే అబద్ధాలని వారి పార్టీ కార్యకర్తల ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలంతా అమాయకులు కాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఆ గొడ్డలిపాటి గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నిజంగా నీకు ప్రజల సమస్య మీద బాధ్యత ఉంది, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి అనే ఆలోచన ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయటానికి, ప్రజలు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అత్యున్నత వేదిక శాసనసభ, పార్లమెంటు. నువ్వు ఎందుకు శాసనసభకు వచ్చి నువ్వేదైతే ప్రెస్ మీట్లో ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నావో, ఎందుకు శాసనసభకు వచ్చి మీరు ప్రజల సమస్యల మీద చర్చించట్లేదో ముందు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే నువ్వు చేసి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి చేసిన విధ్వంసం, నువ్వు చేసిన అరాచక కార్యక్రమాలు, నువ్వు చేసిన దోపిడీలు, నువ్వు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి చేసిన వేసిన గొడ్డలి వేటు బయటకు వస్తాయి, చర్చకు వస్తాయని చెప్పేసి పిరిగితనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారిపోయిందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. సరే, అసెంబ్లీ ఈరోజు ఎల్నినో గురించి మొసలి కన్నీరు కార్చేశారు. రైతుల పట్ల ఏదో ప్రేమ ఉన్నట్లు, రైతులకు ఏదో చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఉపన్యాసం చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, సరే శాసనసభ సమావేశాల నుంచి పిరిగితనంతో మీరు అటెండ్ కావట్లేదని పక్కన పెడదాం. మీకు శాసనమండలిలో బలం ఉంది. నువ్వు ఏదైతే మొసలి కన్నీరు కారుస్తున్నావో ఎల్నిలో సమస్యల గురించి, మరి మీ పార్టీ శాసనమండలి సభ్యుల్ని ఎందుకు ఎల్నినో మీద చర్చ పెట్టండి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించండి, ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పేసి ఎందుకు సూచన కానీ, ఉత్తర్వులు కానీ ఎందుకు ఇవ్వలేకపోయావో ఈరోజు ఎల్నినో గురించి మాట్లాడుతున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి ప్రజలకని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎల్నినో సమస్య మీకు ముఖ్యం కాదు, కానీ ఎల్నినో ప్రభావం మూలంగా రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి, సమస్యల గురించి చర్చించడానికి సభని సజావుగా నిర్వహించడానికి తోడ్పడాలనే ఆలోచన లేదు. కానీ మీ శాసనమండలి సభ్యుడికి డిప్యూటీ చైర్మన్ పదవి వస్తే దాదాపు 4-5 గంటలు పొగడటానికి, ఆ వ్యక్తిని పొగడటానికి, మీ గొడ్డలిపాటి గురించి పొగడటానికి, లేకపోతే ప్రభుత్వం మీద బురదల్లటానికి వాడుకున్నావు తప్పితే ఏ 4 రోజులు జరిగిన సమావేశాల్లో ఒక్క గంట అయినా సరే
ఎల్నినో గురించి ప్రాధాన్యత ఇచ్చారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను మనసులో ఉండాలి తప్పితే ప్రజల పట్ల ఆప్యాయత కానీ ప్రజల పట్ల సానుభూతి కానీ కేవలం పత్రికా ప్రకటనల ద్వారా సానుభూతి ప్రకటిస్తే సమస్యల పరిష్కారం కావు అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. నేను ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఏ విధంగా ఉందంటే, ఇంతకుముందు కేవలం ఆవు కథ ఒక్కటే చెప్పేవాళ్ళు. ఆవుకు 2 కొమ్ములు ఉండును, ఆవుకు ఒక తోక ఉండును, 4 కాళ్ళు ఉండును, తెల్లగా ఉండును, నల్లగా ఉండును అని చెప్పేసి ఈరోజు ఆవు కథ, పులి కథ, కోతి కథ అన్ని కథలు చెప్పి దాంట్లో కోతి ఒక్కటే 2 కాళ్ళ మీద నడుస్తుంది అనే విషయాన్ని తనే కనుక్కున్నట్లు తను మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తలాతోకా లేని ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ తాను చేసిన పాపాల గురించి ఎక్కడ లేదు. పాపాల గురించి చెప్పుకోలేరు, ఎవరి పాపాలు చెప్పుకోలేరు. కానీ తాను చేసిన పుణ్యం గురించి కూడా, తాను రాయలసీమకు కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ మేలు చేసిన ఒక్క కార్యక్రమం గురించి కూడా నేను ఇది చేశాను, ఫలానా కరువు వచ్చినప్పుడు ఈ విధంగా రాష్ట్రాన్ని ఆదుకున్నాను అని చెప్పేసి చెప్పే ధైర్యం లేని బలహీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు బలహీన వర్గాల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. బలహీన వర్గాలకి తానే ఏదో చేసినట్లు మాట్లాడుతూ ఉన్నారు. 44% పార్లమెంటు స్థానాలు ఇచ్చాను, 40% జిల్లా పరిషత్ స్థానాలు ఇచ్చాను, 40% జిల్లా పరిషత్ చైర్మన్లు ఇచ్చానని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ నిర్వాహకం మూలంగా, మీలో బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి లేకపోవటం మూలంగా 34% రిజర్వేషన్ పొందుతున్న బలహీన వర్గాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పొందుతున్న బలహీన వర్గాల కోసం నీకు ఎటువంటి దయ ప్రేమ లేదు. కాబట్టి హైకోర్టు వ్యతిరేకమైన జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కనీసం సుప్రీంకోర్టుకి వెళ్ళి బలహీన వర్గాల తరపున పోరాటం చేయాలనే ఆలోచన కూడా చేయకపోవటం నీకు బలహీన వర్గాల మీద ఉన్న అభిప్రాయం ఏమిటో స్పష్టమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీ చేతకానితనం మూలంగా, నీలో చిత్తశుద్ధి లేకపోవడం మూలంగా 16 నువ్వేదో 10 మందికి ఎంపీ సీట్లు ఇచ్చాను, లేకపోతే 11 మందికి జిల్లా పరిషత్తులు ఇచ్చాను, లేకపోతే ఒక 200-300 మందికి జెడ్పీటీసీలు ఇచ్చానని చెప్పుకున్నావో, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన పంచాయతీలు 16,800 మంది బలహీన వర్గాల సోదరీమణులు పంచాయతీ ప్రెసిడెంట్లు అయ్యే అవకాశాన్ని, ఎంపీటీసీలు అయ్యే అవకాశాన్ని అన్నిటిని కూడా కాల రాసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను. మీరు ఇప్పుడు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఓడిపోతుందని కూడా తెలిసి ఇచ్చారు 34% అని చెప్పేసి. నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను మొట్టమొదటిగా 34% రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరండి? 1995లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చట్టం చేసి, పంచాయతీరాజ్ చట్టం చేసి 35% ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇదే చట్టాలు ఏదైతే కోర్టుని ప్రస్తావిస్తున్నారో తమరు, కోర్టు ఈ చట్టాలు అప్పటి నుంచి కూడా ఉన్నాయి. కానీ బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బలహీన వర్గాలకి మేలు చేయాలి, రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి 1995 నుంచి జరిగిన స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లో కూడా 2019 వరకు 18 వరకు కూడా 34% రిజర్వేషన్ని అనుభవించింది ఈ బలహీన వర్గ సమాజం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్తా ఉన్నారు, మీరు మభ్య పెట్టడంలో, మెస్మరిజం చేయటంలో మీరు మాస్టర్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు శాసనసభ సాక్షిగా బలహీన వర్గాలకి, దళితులకి నామినేటెడ్ కాంట్రాక్ట్స్లో లేదా ప్రభుత్వం చేసే వ్యాపారాల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తాను అన్న మాట వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కనీసం 1% కాంట్రాక్ట్ అయినా సరే నామినేటెడ్ పనుల్లో కానీ మీరు ప్రత్యేకంగా ఆ రిజర్వేషన్ ఉదహరిస్తూ ఏ వర్క్ అన్నా ఇచ్చారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను. అంటే నేతి బీరకాయలో ఏమాత్రం నెయ్యి ఉంటుందో
మీ మాటల్లో బలహీన వర్గాల పట్ల అంతే ఉంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. అంతేకాదు ఎంపీలు లేకపోతే ఏదో జెడ్పీటీసీలు ఇచ్చానంటున్నారు. వారు ఏ విధంగా వారి నోరును కట్టేసేవాళ్ళో లేకపోతే వారికి ఏ మేరకు వాక్ స్వాతంత్రం ఉందో వెనకాల బ్యాక్ ఆఫీస్లో ఎవరెవరు ఉన్నారో, మరి మీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలు ఎవరో లేకపోతే కోస్తాంధ్ర ఇన్ఛార్జీలు ఎవరో, రాయలసీమ ఇన్ఛార్జీ ఎవరో అందరికీ తెలుసు అని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి బలహీన వర్గాల గురించి ఎంత మాట్లాడుతున్న తమరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనేది చాలా అత్యున్నత పదవి టీచింగ్ కమ్యూనిటీలో. మీరు ఎప్పుడైనా సరే ఒక్క బలహీన వర్గ వ్యక్తికైనా సరే ఒక వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో మీ మాటల్లో కూడా బలహీన వర్గాలకి న్యాయం అంతే ఉంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను. అంతేకాదు ఈ అసైన్మెంట్ భూముల్ని ఫ్రీ హోల్డ్ అని చెప్పేసి ఎన్ని లక్షల ఎకరాలు బలహీన వర్గాలకి చెందింది, దళితులకి చెందిన భూముల్ని మీరు మీ నాయక గణం దోచేసుకున్నారో కూడా ఈరోజు చెప్పమని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఎన్ని వందల మంది బీసీలు పొట్టన పెట్టుకున్నారో కూడా మీ రాజకీయ హత్యలతో ఒకసారి పొట్టన పెట్టమని మన లెక్క కూడా చెప్పమని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేగా సంక్షేమ కార్యక్రమాల గురించి నేనేదో బ్రాండ్ అంబాసిడర్ని అని చెప్పుకుంటూ ఉన్నారు. మీరు ప్రతి విషయంలో కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మాట తప్పను మడమ తిప్పను అనేది ఒకేదో క్యాప్షన్గా చూపించి ప్రజల్ని మభ్యపెట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మాట తప్పను మడమ తిప్పను అన్న మీరు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒడిస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఇంటికి ఒక్కరికే ఇచ్చిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అంతేకాదు నేను ఇంకొక విషయం కూడా అడుగుతా ఉన్నా నేను. అమ్మ ఒడి ద్వారా చదువుకున్నారు, లేకపోతే మీరు చెప్పే విద్యా దీవెన లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదువుకున్నారు. కొన్ని లక్షల మంది కాలేజీల నుంచి యూనివర్సిటీల నుంచి పాస్ అయ్యి పట్టా చేత పట్టుకొని వాళ్ళు ఉత్తీర్ణత పట్టా చేతపట్టు మార్క్స్ మేము చేత పట్టుకొని బతుకు తెరువు కోసం ఎదురు చూస్తున్న యువకులకి వారి భవిష్యత్తుకి పునాది వేసే విధంగా ఏ ఒక్క చర్యన్నా తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. డిఎస్సీలు నిర్వహించలా, జాబ్ క్యాలెండర్ లేదు, కేవలం వాలంటీర్లు ఇచ్చేసి నేనేదో చేసేసాను అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాం. అంటే ఈ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించి వీరి నైపుణ్యాలకు తగ్గ ఐటీ ఉద్యోగాలు లేకపోతే ఇండస్ట్రీస్ ఉద్యోగాలు ఇప్పించాలని ఒక్క ప్రయత్నం అన్న చేసేవా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. ఈరోజు చూడండి, ఈ ప్రభుత్వంలో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తూ, కాలేజీలో ఫీజు రింబర్స్మెంట్ ఇస్తూ, కాలేజీల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ చదువు సరిపోదు, ఆ కరికులం సరిపోదు, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన టెక్నాలజీకి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఇండస్ట్రీస్ రిక్వైర్మెంట్కి అనుగుణంగా స్కిల్స్ నేర్పించాలి, వాళ్ళకి నైపుణ్యాలు నేర్పించి ఇండస్ట్రీ మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్లు చేయాలనే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని గమనించారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు మేము తల్లికి వందనం ఇచ్చాం, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాం, మా బాధ్యత అయిపోయింది అని చెప్పేసి చేతులు కడుక్కుంటానికి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ సిద్ధంగా లేదు. ఎంతమంది అయితే పాస్ అవుతున్నారో వాళ్ళకి సాధ్యమైనంత వరకు జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా లక్షల్లో ఐటీ ఉద్యోగాలు కానీ ఇండస్ట్రీస్ ఉద్యోగాలు కానీ ఇప్పించడం కోసమే మరి మా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి మా యువనేత లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఇప్పటికే తీసుకొచ్చిన విషయాన్ని మరి ప్రజలందరూ కూడా గుర్తించాలి. వారి ద్వారా మన పిల్లలకి మంచి ఉద్యోగాల అవకాశాలు వస్తాయనే లక్ష్యంతో తీసుకొస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే ఎల్నినో గురించి మాట్లాడుతూ ఉన్నారు. బహుశా ఎల్నినో ప్రభావాన్ని నిన్నటి వరకు కూడా బెంగళూరులో ఆయనకి చల్లదనం ఉంటుంది కదా, ఎల్నినో ప్రభావాన్ని అనుభవించినట్లేరు. సడన్గా ఆయనకి గుర్తుకొచ్చి ఎల్నినో గురించి, ఏదో వర్షపాతం గురించి, లోటు వర్షపాతం గురించి, ఏ జిల్లాలో ఎంత ఉందో
ఒక స్టాటిస్టిక్స్ చెప్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఆగస్టు 26వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన ఈ స్టాటిస్టిక్స్ గురించి మా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేస్తూ ఉన్న వచ్చే సమస్యల్ని వారిని అప్రమత్తం చేస్తూ ఏ విధంగా వ్యవసాయాన్ని ప్లానింగ్ చేసుకోవాలో ఎప్పుడు కూడా ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏదో ఎల్నినో ప్రభావం గురించి చంద్రబాబు నాయుడు గారు కనీసం స్పందించట్లేదు, ఆ మనిషి స్పందించట్లేదని అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదేమో, బహుశా ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటాం, ఏదో ఒక రోజు వచ్చేసి చేయటం మూలంగా ఏదైనా సమస్య ఉందేమో, కానీ మీకు తెలియదేమో, నేను చెప్తాను తెలుసుకోండి అని చెప్పేసి కూడా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అందరి మంత్రులకి ఆదేశాలు ఇచ్చి మీరు DDRC స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఎల్నినో గురించి రైతులను అప్రమత్తం చేయటం, రైతులు పంటలకు సంబంధించి ఆల్టర్నేటివ్ పంటల గురించి తెలియజేయటం, ఆరుతడి పంటల్ని ప్రోత్సహించటం, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల రైతులకు అవగాహన కల్పించటం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం ఏ విధంగా చేయాలి అని సూచనలు చేయటం, దీని మీద స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు మంత్రులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అందుకని అధికారుల్ని, ఎమ్మెల్యేలని సాధ్యమైనంత వరకు గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఎల్నినో ప్రభావం, రాబోయే ఉపద్రవం దాన్ని పరిగణలో తీసుకుని రైతులు అప్రమత్తం చేయండి, వరి పంటని తగ్గించండి, నీరు ఎక్కువగా కావాల్సిన వరి పంటని డిస్కరేజ్ చేసి ఆరుతడి పంటల్ని ప్రోత్సహించండి ఈ సీజన్కి, ఈ ఖరీఫ్కి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పటం. అంతేకాకుండా మరి మాన్సూన్, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ PMDS కిట్స్ సబ్సిడీ మీద రైతులందరికీ కూడా ఇచ్చి మరి తక్కువ నీటి అవసరంతో ఆ పంటలు పండించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా ఈవెన్ ఇంకా 31వ తారీఖు దాకా కూడా ఇంకా టైం ఉంది. వరి పంటకి, మినుముకి, ప్రతికి ఇట్లా 4 పంటలకి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ AP రైతుల తక్కువ షేర్తో మరి ఇన్సూరెన్స్ చేయించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి నేను మనం చేస్తామని నేను. ఇంకోటి, రాయలసీమ మీద కూడా ముసలి కన్నీరు కారుస్తున్నారు. రాయలసీమకి ఏం చేశారని చెప్పేసి అడుగుతామన్నా నేను. రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తిగా కొంతన్నా సరే ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 5 సంవత్సరాల్లో ఆయన ఖర్చు పెట్టింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. అంటే 100 రూపాయలకి ₹1.60 మాత్రమే రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాల్లోనే 13,500 కోట్లు ఖర్చు పెట్టి మరో 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్లానింగ్ చేస్తూ మరి రాయలసీమ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ఏం చేసావు రాయలసీమకి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. కనీసం స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేసావు, కానీ అయ్యో నా జిల్లా, నేను పార్లమెంటుగా ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం, ఆ స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి నేను సంతోషంగా నా ప్రజలకి అప్పచెప్పాలని ఏ ఒక్కసారైనా ఆలోచన చేసామని చెప్పేసి మనం చేస్తాను. ఆ స్టీల్ ప్లాంట్తో లావాదేవీలు లేకపోతే డిమాండ్స్ కుదరలేదని చెప్పేసి 2 సార్లు, అవసరమైతే ఇంకోసారి కూడా శంకుస్థాపన చేస్తానికి ప్రయత్నం చేసావు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. స్టీల్ ప్లాంట్ పూర్తవుతుంది అనే నమ్మకాన్ని రాయలసీమ ప్రజలకి కల్పించినది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు మరి ఓర్వకల్ కానివ్వండి, లేదు సోలార్ ఇండస్ట్రీకి, సోలార్ పవర్ జనరేషన్స్ కానివ్వండి, ఎన్ని వేల కోట్ల రూపాయలు రాయలసీమలో పెట్టుబడులు తీసుకొచ్చిందో ఒక్కసారి ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకురావడం కానివ్వండి, మరి ఇన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా మరి రాయలసీమకి ఏ ప్రభుత్వం చేస్తుందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. మీరు 5 సంవత్సరాల్లో విధ్వంసంతో మీరు ప్రారంభించారు పరిపాలనని,
ప్రజావేదిక విధ్వంసం చేసి ఇది నా మార్కు పరిపాలన అని చెప్పేసి 5 సంవత్సరాలు కూడా విధ్వంసం కొనసాగించారు. ఈ రాష్ట్రానికి ప్రాణ సమానమైనది పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా 4 ప్రాంతాలకు కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మొత్తం అన్ని ప్రాంతాలకు కూడా మేలు జరిగే ప్రాజెక్ట్. కనీసం దాన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ఆలోచన చేసావా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. సరే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న ప్రాజెక్టులు చేయలేకపోయో దాన్ని పక్కన పెడదాం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో చేస్తున్న ప్రాజెక్ట్ని త్వరగా కంప్లీట్ చేసి ఈ కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్కి కానివ్వండి, లేదా ఉత్తరాంధ్ర ప్రజల దాహార్తిని తీర్చడానికి, ఇండస్ట్రియల్ అవసరాలు తీర్చడానికి అవసరం అవుతుందని చెప్పేసి ప్రయత్నం చేసావా? ఎప్పుడైతే పోలవరం, గోదావరి నీళ్లు మరి కృష్ణా డెల్టాకు వస్తాయో ఆ నీటిని రాయలసీమకు వాడుకోవచ్చనే తాపత్రయం కానీ ఆలోచన కానీ నీకుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 73% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్ట్ని నీ 5 సంవత్సరాల్లో కేవలం 5-10% పూర్తి చేసి ఎంతటి నష్టాన్ని రాయలసీమకు కానీ ఈ రాష్ట్ర రైతాంగానికి చేసావో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. అంతేకాదు, బాధ్యతారహితంగా ప్రాజెక్ట్ని విధ్వంసం చేసేసిన పరిస్థితి ఈరోజు ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఒక 10-15 రోజుల్లో ఉత్తరాంధ్రకి నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు. డేటు 3వ తారీఖు, 2-3 తారీఖుల్లో మరి పోలవరం నీళ్ళని ఉత్తరాంధ్రకి తీసుకువెళ్ళి పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా రైతులు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారిని ఘనంగా సన్మానించాలి, మాకు నీళ్లు తీసుకొస్తున్న భగీరథుడు చంద్రబాబు నాయుడు గారని అక్కడ ప్రజలందరూ కూడా పొగుడుతున్నారు. ఆ నీళ్ళ ద్వారా పారిశ్రామికంగా, త్రాగునీటి పరంగా, అన్ని వ్యవసాయ పరంగా అన్నిటికీ ఉపయోగపడే నీళ్ళని నీ చేతకానితనం మూలంగా, నీ అహంకారం, విధ్వంసపూరితమైన పరిపాలన మూలంగా 4 సంవత్సరాలు ఆలస్యమైంది. నేను ఎన్జిఓస్ని అడుగుతా ఉన్నాను, కొన్ని సంస్థలు ఉంటాయి, మీరు ఎస్టిమేట్ చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి, వైఎస్ఆర్సీపీ నిర్వాహకం మూలంగా, విధ్వంసం మూలంగా, ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవుతాం మూలంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగం నష్టపోయింది అని చెప్పేసి ఎస్టిమేషన్ వేసి చెప్పాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా నేను. అంతేకాకుండా మరి మా చింతలపూడి ప్రాజెక్ట్ ఉంది, 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో. మానవత్వం లేకోకుండా, కనీసం ఆ రైతాంగం, ఆ ప్రాంతాల్లోని రైతాంగం మీద దయ లేకోకుండా దాన్ని బూజు పట్టించి ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా ఇంకా లీగల్ సమస్యలు ఉత్పన్నమయ్యే విధంగా ఆ పరిపాలన సాగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, కేవలం అబద్ధాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి అబద్ధాలని తన కార్యకర్తల ద్వారా, ఎందుకంటే ఆ కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఈ గంజాయి బ్యాచ్ల్ని తల్లిదండ్రులు ఈరోజు రాష్ట్రంలో తల్లిదండ్రులు అందరూ కూడా భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రాంతానికి వస్తే మా పిల్లలకి ఏమైపోతుందో, మా పిల్లలందరూ కూడా రౌడీజానికి ఎక్కడ ఆకర్షితులు అవుతారో, లేదా ఈ గంజాయి బ్యాచ్లు ఎక్కడ కలిసిపోతారని చెప్పేసి తల్లిదండ్రులు అందరూ కూడా భయపడుతూ మా ప్రాంతానికి రాకపోతే చాలనుకునే పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఆ కార్యకర్తల ద్వారా అబద్ధాలని, ఏదైతే అబద్ధాలు ఈయన చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్తానికి రిటర్న్ లిటరేచర్ లాగా పంపిస్తూ ఉన్నారు. గతంలో కొన్ని నిషిద్ధ సంస్థలు, మరి కొంత నిషిద్ధ దాన్ని ఏదంటారు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినట్లు సాహిత్యం, ఈరోజు కూడా ఇటువంటి అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్తానికి మరి అమాయకులైన కార్యకర్తలు కూడా వాడుకుంటున్నారని చెప్పేసి మనం చేస్తాం. నీళ్ళు, కృష్ణా నీళ్లు వాడుకుంటలేదు, రైతాంగానికి పట్టించుకుంటలేదు అని అంటున్నారు. ఇంకో పక్క ఏమో తెలంగాణ కృష్ణా నీళ్ళన్నీ కూడా మరి ఆంధ్ర ప్రభుత్వమే దోచేస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఆ రోజు 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు 2014-19 మధ్యలో ఊరూరా వాడవాడా చెప్పాం, వట్టి సీమ కడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, డబ్బుల కోసమే, ముడుపుల కోసమే పట్టిసీమ కడుతున్నారని చెప్పేసి చెప్పారు.
నేను కృష్ణా డెల్టా రైతాంగాన్ని సవినయంగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఈరోజు పట్టిసీమ ప్రాంతం ప్రాజెక్ట్ లేకపోతే ఈ ఎల్నినో ప్రభావంలో మన పంటలు ఏ విధంగా ఉండేవో కూడా ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను ఈరోజు వృధాగా సముద్రంలోకి పోతున్న నీళ్ళని పోలవరం పూర్తయి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. మనకి పట్టిసీమ లేకపోతే కనీసం నారుమళ్ళు కూడా తడుపుకోలేని పరిస్థితి కృష్ణా డెల్టా రైతాంగానికి ఉండే విషయాన్ని కూడా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఇంకోటి ఏదో చెప్తున్నారు, ఏదో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు వదిలేరని. ఏం చేస్తారండి అంటే ప్రకాశం బ్యారేజ్ ద్వారా కాలంలోకి నీళ్లు వదలకూడదు, కానీ ఉన్న నీటిని రైతాంగానికి ఇస్తే తప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారా అని అడుగుతా ఉన్నా. నేను జూన్లో ఆకుమళ్ళు వేస్తారని చెప్పి తెలుసు. ఆ ఆకుమళ్ళకి కనీసం ఉన్న నీరునైనా ఇద్దాం. ఎందుకంటే రైతుల్ని అప్రమత్తం చేయటానికి, రైతులు ఎడ్యుకేట్ చేయడానికి ఈ ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా ఎల్నినో ప్రభావం గురించి ప్రజలకు చెబుతూనే ఉన్నాం. అయినా కూడా కొంతమంది బోర్ల మీద కూడా ఆధారపడి వద్దన్నాం. ఈ ప్రభుత్వం చెప్పింది, సవినయంగా చెప్పింది, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతాయి ఎల్నినో ప్రభావం మూలంగా. సరే, భగవంతుడు వర్షాలు ఇస్తే అది సంతోషం. మొన్న గౌరవ ఉపరాష్ట్రపతి గారు వచ్చారు. ఆయన భగవంతుని ఒకటే కోరుకున్నారు, రైతుల్ని భగవంతుడు కష్టపెట్టడు, వర్షాలు వస్తాయిలే అని చెప్పేసి ఒక సంకల్పంలాగా, ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడారు. అంటే ఇక ఉపరాష్ట్రపతి గారు మోసం చేశారని చెప్పి చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు? కృష్ణా ప్రకాశం బ్యారేజ్లో ఉన్న నీళ్ళని ఉన్న ఆకుమళ్ళ కన్నా ఇక ముందు ఆకుమళ్ళు వేయొద్దు అని చెబుతూ, ఉన్న ఆకుమళ్ళకైనా సరే కొంత నీరుని ఇవ్వాలని చెప్పేసి కాలవలకి నీళ్లు వదిలితే అదేదో పాపం చేసినట్టు, రైతుల్ని మోసం చేసినట్టు మాట్లాడుతున్నారు. అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలోకి నీళ్ళు వెళ్తే పర్వాలేదు, కానీ కాలువల ద్వారా కనీసం కొంతలో కొంత రైతులు ఆదుకుంటానికి నీళ్ళు ఇస్తే తప్పు. ఈ ప్రభుత్వం ఎల్నినో ప్రభావంలో ఒకే లక్ష్యంతో ముందుకెళ్తుంది. అత్యంత ప్రాధాన్యత త్రాగునీరు, తర్వాత పశువులకి పశుగ్రాసానికి పండించడానికి కావాల్సిన నీరు, పశువులకి త్రాగునీరు, తర్వాత మరి క్రమపద్ధతిలో రైతులకు కూడా నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. ఎల్నినోని అన్ని విధాలు ఎదుర్కోవటానికి ఈ ప్రభుత్వం రైతాంగాన్ని కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా సంసిద్ధం చేసిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ, ఇటువంటి అబద్ధాలు కాదు. మీకు నిజంగా ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి. మొన్న కూడా కొంతమంది శాసనసభ్యులు మాట్లాడారు. మీరు అసెంబ్లీకి వచ్చి మీ పిరికితనాన్ని కోల్పోయి మీరు చేసిన పాపాల నుంచి కొంచెం ఈ భవిష్యత్తులో అయినా సరే మేలు జరగటానికి ఏ విధంగా ఉండాలో, మరి ప్రభుత్వానికి ఏ విధంగా సహకరించాలో ఆలోచించేయమని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో, 2019 నుంచి 24 వరకు వై నాట్ 175 గెలవాలన్నారు. ఎలక్షన్ ముందు కూడా మేము 138, 140 కంటే ఒక్కటైనా సరే ఎక్కువే గెలుస్తాం తప్పితే ఒక్కటి కూడా తక్కువ. అంటే ఆ కేడర్ని ఉత్సాహపరుస్తానికి, ఎందుకంటే కేడర్ కూడా జారిపోతున్నారు. ఆయన వ్యవహార శైలి పట్ల నాయకులే వాళ్ళు దీంట్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో. సో కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి ఉన్నాయని అంటారు. ఎటువంటి తప్పు చేయకోకుండా ఈ భారతదేశంలో ఈ న్యాయ వ్యవస్థలో అరెస్టు చేయరు. ఈరోజు ఆయన చెబుతున్న అరెస్టులు ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయి కూడా కాదు. ఈడీలో ఆధారాలు దొరికి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ఆధారంగా, వాస్తవాల ఆధారంగా అరెస్టులు జరుగుతున్నాయి. అంతేకాకుండా వీళ్ళు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ సుప్రీంకోర్టులు కూడా రిజెక్ట్ చేసిన తర్వాత ఈడీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా, ఏ కులం అయినా, ఏ వర్గం అయినా భారత న్యాయ స్మృతి ప్రకారం అరెస్ట్ కావాల్సిందే. దాంట్లో కానీ రాజకీయ కక్ష అని చెప్పేసి ప్రజల దృష్టి మరల్చడానికి కాదు. ఇంకా కొన్ని అవుతూ ఉంటే బలహీన వర్గాల మీద ఎవరైతే దాడి చేస్తున్నారో, దళితుల మీద ఎవరైతే దాడి చేస్తున్నారో, ఎవరైతే నేరం చేసి సాక్ష్యాలను తారుమారు చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళ మీద చట్టం తన పని తను చేసుకుపోతుంది. అంతేగాని ప్రభుత్వానికి ఏదో బుర్ర జల్లుతానికి, ఏదో మసిపూసి మారేడికి ఎలా చెప్తాం కరెక్ట్.